నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎంటీవీ. దిస్ ఇస్ రాజమౌళి. ఇది కలియుగం. ఇక్కడ చేసిన పాపాలు ఇక్కడనే అనుభవించి నువ్వు వెళ్ళిపోవాలి. రెండో పాయింట్, నీతులు చెప్పడానికి బాగా ఉంటాయి కానీ ఆచరించడం చాలా కష్టం. నువ్వు ఏదైతే నీ నోటి నుంచి ఏ మాట అయితే నీకు బయటకు వెళ్తుందో మళ్ళీ అది నీకు తిరిగి వస్తుంది. అంటే నువ్వు మంచి మాట్లాడితే నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు మాట్లాడితే నీకు చెడు జరుగుతుంది, నువ్వు కుట్రలు చేస్తే నీ మీద కుట్రలు జరుగుతాయి. సో ఇది అక్షరాల ఇప్పుడు జరుగుతుంది. అందులో రాజకీయంలో, అందులో కేసీఆర్ విషయంలో అధికారం వచ్చింది కదా అని చెప్పేసి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చులకన భావంతో ఇతర పార్టీ వాళ్ళని, ఇతర రాజకీయ పార్టీ నేతల్ని ఆయన ఎంత చులకన చేసినట్టే అంత చులకన చేసినాడు. ఎందుకంటే కాలము తిరిగిపోతుంది. మళ్ళీ మనం అన్నాం కదా, మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఈయన విషయంలో మాత్రం అదే జరిగింది. ఏ రోజైతే కేసీఆర్ ఇతర పార్టీల నుంచి ప్రజలను లాక్కున్నారో ఇప్పుడు తన పార్టీలో నుంచి కూడా మళ్ళీ వేరే పార్టీ లాక్కుంటుంది. సో ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చిందంటే ఇవాళ ఎంత అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అహంకారంతో విర్రవీగిపోయిన కేసీఆర్ ఇవాళ చుట్టుపక్కన ఒక్కడు లేకుండా ఒక్కడుగా మిగిలిపోయాడు. కమింగ్ టు ది పాయింట్, జంపింగ్ జిలానీలు అని చెప్పేసి ఈ మధ్య అది బాగా పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఆయన పార్టీలో వాళ్ళంతా జంప్ అయిపోతున్నారు. విధి ఎలా ఉంటుంది కదా, సో విధితోనే మనం ఎవరు తప్పించుకోలేరు. ఇక విషయానికి వస్తే ఆయనను ఆకాశానికి పొగిడిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇవాళ పార్టీ మారేందుకు అడ్డగోలుగా ఆయన తిరుగుతున్నాడు. సో ఇప్పుడు ఆయన తప్పు కాదు. ఇప్పుడు నిన్న ఏదో ఒక మీటింగ్ అయింది, రౌండ్ టేబుల్ మీటింగ్. అక్కడ కుహానా మేధావులందరూ అక్కడ జమ అయినరు. సారీ టు సే దిస్ వర్డ్ కుహానా నేను ఎందుకంటున్నంటే నిజంగా మేధావులు అనేటోడు ప్రజల కోసం ఆలోచించాలి. సరే, రాజకీయ నాయకులు నిన్న విమర్శించారు, అక్కడ చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాను, పేర్లు చెప్పాలంటే కూడా నాకు కొంచెం అసహ్యం అనిపిస్తుంది. రాజకీయ పార్టీల నాయకులు దొంగలు అన్నారు. ఎస్, వాళ్ళు దొంగలు. దోపిడీదారులు అన్నారు. ఎస్, వాళ్ళు దోపిడీదారులు. ప్రజల కోసం పనిచేయని నికృష్టులు అని కూడా అన్నారు. ఎస్, వాళ్ళంతా నికృష్టులు, వాళ్ళంతా ఒకే జాతి అని చెప్పారు. రకరకాలుగా తిట్టారు వీళ్ళంతా, ఈ మేధావులందరూ. మరి మేధావులను నేను ఒక ప్రశ్నిస్తున్నా, రాజకీయ నాయకులను పక్కన పెడదాం కాసేపు. ఎలక్షన్స్ వచ్చినాయంటే ఒకడు ఎక్కడ అధికారం ఉంటుందో, అంటే బెల్లం ఎక్కడ ఉంటుందో ఈగలు అక్కడ వాళ్తాయి, అది కన్ఫర్మ్. ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండ్ మారింది. ఎవరిని దగ్గర అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ రాజకీయ నాయకులు క్యూలు కడుతున్నారు, అది కూడా సహజమే. మరి మీరేం చేస్తున్నారు అన్నది ఒక పాయింట్. ఇక్కడ ఒకటి వాళ్ళ చురకాంటి నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం విశ్లేషించుకోవడం కోసం. ఈ జంపింగ్ జలాన్ని గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఒకటే ఒక చురక, అక్కడ చాలా మంది ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. నేను ఏ రంగానికి, ప్రతి రంగం అంటే స్టూడెంట్స్ నుంచి మొదలుకొని రిటైర్డ్ టాప్ ఆఫీసర్ వరకు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు నీతి వాక్యాలు బాగా చెప్తున్నారు, ప్రజల సంబంధం చచ్చిపోయింది, కుటుంబ పాలన పెరిగిపోయింది, రెడ్ల రాజ్యం పెరిగింది, రావుల రాజ్యం పెరిగింది, కమ్మ రాజ్యం పెరిగింది, కాపు రాజ్యం పెరిగింది అని అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఏమి హైదరాబాద్లో గోళ్ళు గిల్లుకుంటూ వాని మీద వీని మీద గిచ్చుకుంటూ కూర్చుండడానికి మీకు ఏమైనా సిగ్గనిపించడం కదా? నిజంగా మీరు ప్రజలకు చేయాలనుకుంటే మీకు కూడా లేదు, కేవలము బట్టగాల్చి వాళ్ళ మీద వేయాలి. మీరు ఏదో మేధావులం అని చెప్పేసి ప్రజలలో ఇంత ఇదేవాలి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్ని చైతన్యపరచండి. హైదరాబాద్లో ఎందుకుంటున్నారు? ఊర్లలోకి వెళ్ళిపోండి, ప్రజల లోపల చైతన్యం తీసుకురండి. ఆరోగ్య విషయం చేయండి, రాజకీయ విషయం చేయండి, రాజకీయ విషయమే తీసుకురండి. అది చేత కాదు మళ్ళీ ప్రజలు తిట్టడం, ప్రజలు మారరు, ప్రజలు తాగుబోతోళ్ళు. ఎస్, ప్రజలు అట్లనే చేస్తారు. మరి వాళ్ళ పక్కన పెడదాం, అసలు సబ్జెక్ట్ ఉన్నది అది కాదు. కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ జంపింగ్ జలాలు అన్నాడు. అందులో ఆ రెడ్డి అయినా, ఈ రెడ్డి అయినా, మల్లారెడ్డి అయినా, సైదారెడ్డి అయినా, గిల్లి రెడ్డి అయినా, జితేంద్ర రెడ్డి అయినా, బొల్లి రెడ్డి అయినా, రావుగాడు, ఆ రావైనా, ఈ రావైనా, ఓ రావైనా, ఏ రావైనా కూడా దొంగలు అంటే దొంగలే వాళ్ళు నిజంగా కూడా. అయితే ఇక్కడ వాడు ఎవడు కూడా ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఇక్కడ వాస్తవంగా మనకు తెలియవస్తుంది. నెంబర్ 1 ఏంటంటే ప్రతి ఒక్కడు మన ఆస్తులు కాపాడుకోవడానికి. ఎగ్జాంపుల్ మల్లారెడ్డిని తీసుకుంటే, మల్లారెడ్డి బిల్డింగ్లో 4 కూల కొట్టేసినాక అప్పుడు ఆయనకు దారి వచ్చింది, బుద్ధి వచ్చింది. అరే ఇప్పుడు కూడా ఒక వీడియో చూసాను నేను. అరే రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టిందంటే, నువ్వు పొట్టోని అన్నాడు, సాలే అన్నాడు, రకరకాల తిట్టినామని పక్కన పెడదాం. కమింగ్ టు పాయింట్, ఇక్కడేమన్నాడంటే నిన్నటికి మొన్న కూడా ఆయన దేవుడు అన్నాడు కేసీఆర్, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆయన వ్యాపారాలను ఇప్పుడు కాపాడుకోవాలి. మెడికల్ కాలేజీలో దొంగతనం జరుగుతుంది, ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనం చేస్తున్నాడు ఆయన. ఈ దొంగతనాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాలకడికి వెళ్ళాల్సి
అవసరం ఉంది. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ ఇయ్యాడు కాబట్టి ఆయన గురువులా భావించి డీకే శివకుమార్ దగ్గరికి బెంగళూరుకి వెళ్ళి ఆయన దగ్గర పెట్టాడు. మూటలు తీసుకుపోయాడు, మోసుకుంటూ పోయాడు, కాళ్ళు పట్టుకున్నాడు, గదో పట్టుకున్నాడు. ఇప్పుడు మొత్తానికైతే లైన్ క్లియర్ అయిపోయింది. కేసీఆర్ని వదిలిపెట్టేసిండు, రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పోయిండు. ఇప్పుడు ఇగో అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎథిక్స్ మొరాలిటీస్ వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు దొంగతనం చేస్తారు, లంగతనం చేస్తారు, అన్ని పనులు చేస్తారు. కానీ చెప్పేటోడైతే ఒకడు ఉండాలి, వినటోళ్ళు లేరు. నేను చెప్తున్నా, మళ్ళీ ప్రజలు మాత్రం వినరు. వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు. అయితే ప్రజలు కూడా ఒక వ్యక్తి చెప్తే వింటారు అంటే వాళ్ళకు మంచి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మనం చెప్పడం మన బాధ్యత. మనం చెప్పిన తర్వాత వాళ్ళు విన్నారా వినకపోయారా మనకు అవసరం. తీర్పు మాత్రం ప్రజలు లాస్ట్కి ప్రజలే చెప్తారు. కానీ ప్రజలు ఎప్పుడు నిందించాల్సిన అవసరం లేదు. ఇది మల్లారెడ్డి గురించి. సో జంపింగ్ జనాల గురించి ఇంత వాగినా ఇంత చేసినా కూడా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళే చేస్తారు. ఇంకా కాంగ్రెస్ని తిట్టిండ్రు, బీఆర్ఎస్ని తిట్టిండ్రు, బీజేపీని తిట్టిండ్రు. ఎస్ బై ఇప్పుడు బీజేపీ కూడా చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోవాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు నిన్ను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్కి అది అన్నాడు. ఎస్ అవుతుంది. ఇవాళ కేసీఆర్ ఒక్కడ కూర్చున్నాడు ఫామ్ హౌస్లో. ఇప్పుడు లాస్ట్కి మిగిలింది రేపు ఆమె బిడ్డ కూడా బీజేపీలో కలుస్తా అంటున్నారు. సో ఇవన్నీ రేపు అల్లుడు కూడా పోయి ఇంకెక్కడో కలుస్తాడు. అయిపోయింది. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు. ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ గేట్లు తెరిచిందని బాహాటంగా చెప్పింది. మరి బీజేపీని చేతులు కట్టుకుని కూర్చో, బీజేపీ కూడా గేట్లు తెరుస్తుంది. అయితే ఇంకోటి ఇక్కడ ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి. ఏది ఏమైనా కూడా ఫైనల్గా ఈ దేశాన్ని రక్షించేది మాత్రం బీజేపీ. అక్కడ నరేంద్ర మోడీని చూసి మాత్రం ఓట్లు వేస్తారు కావచ్చు అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్యాండిడేట్ని కూడా చూసి వేయరు. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మరు. సో బీఆర్ఎస్లో అయితే అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు ఏమున్న పోటీ కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే ఉంది. సో బీజేపీని ప్రజలు ఎన్నుకుంటారా, కాంగ్రెస్ ఎన్నుకుంటారా అని ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కానీ సెంట్రల్కి వచ్చే వరకు మాత్రం బీజేపీలో ఏ జంపింగ్ జలాన్ని దూరినా, ఏ దొంగ వచ్చినా కూడా ఇప్పుడు ఆ దొంగను చూడరు, ఆ జంపింగ్ జలాన్ని కూడా చూడరు. ప్రజలు నరేంద్ర మోడీని చూసి ఓటేస్తారు. ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ఉంది. 10 సంవత్సరాలు అట్లా చేస్తున్నాడు. సో మళ్ళీ వేత ఏత పీత కూడా ఏదైనా కూడా ప్రజలు మాత్రం నిశ్చితంగా ఈ ఎలక్షన్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, నిశ్చితంగా చూస్తున్నారు. మంచి క్యాండిడేట్స్ ఎన్నుకోవాలని చెప్పేసి నేను కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సోకాళ్ళు మేధావుల మాటలు పక్కన పెడదాం, ఈ దొంగల మాటలు కూడా పక్కన పెడదాం. ప్రజలకు ఒకే మాట, అందరం ఒకటే మాట చెప్తాం. ఎవడైతే నీతి నిజాయితీగా ప్రజలకు చైతన్యపరిచేటప్పుడు ఉంటాడో మనం చెప్పడం మన బాధ్యతగా నేను చెప్తున్నా. ప్రజలకి నీతి నిజాయితీ అనేది కాస్త పక్కన పెట్టి లౌకికంగా తర్వాత అనాలిటిక్గా ఆలోచించి మీరు ఓటేయండి. మంచి ప్రభుత్వాన్ని గెలుచుకోండి. సెంట్రల్లో భారతదేశాన్ని కాపాడే మొగోనికి ఓటేయండి. జై తెలంగాణ, జై భారత్. నమస్తే.